యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఏపీ అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలే అంగీకరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ఓవైపు యూరియా కొరత లేదని ఎదురుదాడి చేస్తుంటే యూరియా సమస్య ఉందని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్పడం విశేషం. బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జీరో అవర్లో మాట్లాడుతూ యూరియా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. విషయంలో కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా తమ దృష్టికి, సభ దృష్టికి రైతుల తరపున ఉన్నటువంటి అపోహ నేనేం తెద్దాం అనుకుంటున్నానంటే, మనం నానో డిఏపిని, నానో యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం. ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే 50 కేజీలు యూరియా బస్తా, 50 కేజీలు డిఏపి బస్తా చేయనటువంటి పని ఒక 5 కేజీలు 5 లీటర్లు లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఎలాగ చేస్తుంది అన్నటువంటిది రైతుల్లో ఉన్నటువంటి అపోహ అధ్యక్ష. కానీ ఫెర్టిలైజర్ కంపెనీలు ఒక 50 కేజీల బస్తాకి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అని రైతులకి చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఒక యజ్ఞంలాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మన శాస్త్రవేత్తలు రైతుల్ని ఈ రోజు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి పూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. యూరియా అధ్యక్ష, యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమోరను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చింది అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష.